మనం అధికార పక్షంలో ఉన్నామా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా ఇలా ప్రశ్నిస్తోందట అక్కడి టీడీపీ క్యాడర్. ఇంకా చెప్పాలంటే పవర్లో ఉన్నామన్న సంతోషం కూడా అక్కడి తెలుగు తమ్ముళ్లకు లేకుండా పోయిందట. అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది, పార్టీలో ఏం జరుగుతోంది అని స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. టీడీపీకి ఇంత సంక్లిష్ట పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ ఎదురవుతుంది, దానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. అధికార పార్టీ అంటే ఆ జోషే వేరు. తమ పార్టీ పవర్లో ఉందంటే సంబంధిత క్యాడర్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంటుంది. ప్రభుత్వం మాది, మేం చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ కార్యాలయాల్లో నేతల హడావిడి కొనసాగుతూ ఉంటుంది. ఇది ఎక్కడైనా కనిపించే సర్వసాధారణమైన పరిస్థితే. కానీ ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో జరుగుతుందట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ 2 చోట్ల నెగ్గింది. అందులో ఒకటి తంబళ్లపల్లి. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేయగా వైసీపీ ఇక్కడ గెలిచింది. అయితే జయచంద్రారెడ్డి సైతం వైసీపీ నుంచి వచ్చిన నేత కావటమే ఇక్కడ కీలక అంశం. నియోజకవర్గంలో టీడీపీ ఓటమి పాలైన రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకొచ్చింది. దీంతో పోనీలే అని కార్యకర్తలు, నాయకులు సంబురపడ్డారు. ఇక తమ పనులు పూర్తయినట్లేనని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. కానీ వాళ్ల ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉంది కదా, ఇక మన హవానే కొనసాగుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లకు నియోజకవర్గంలో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జయచంద్రారెడ్డి వ్యవహార శైలి అన్న మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల టైంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తో పాటు యువనేత కట్ట దొరస్వామి నాయుడు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిగా మారారు. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీలోని శంకర్ యాదవ్ తో పాటు మిత్రపక్షం జనసేన కూడా వ్యతిరేకించింది. చివరకు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకొచ్చిన నేతల సహకారంతో జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒకానొక దశలో టికెట్ ప్రకటించిన బీఫామ్ ఇవ్వకుండా ఆపేసిందట టీడీపీ అధిష్టానం. ఫైనల్ గా అగ్రనాయకత్వమే కాస్త వెనక్కు తగ్గి ఆయన్నే అభ్యర్థిగా కొనసాగించిందట. దీంతో ఈ స్థానం టీడీపీ చేజారింది. ఇక ఎన్నికలు పూర్తయిన తరువాత పార్టీ అధికారంలోకి రావటంతో పెద్దగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదట అధినాయకత్వం. ఇందుకు కారణం జయచంద్రారెడ్డి వ్యవహార శైలినని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే చెప్తుంటారు. కేవలం ఎన్నికలప్పుడే కాదు, అంతకు ముందు సైతం ఇలాగే ఉందట జయచంద్రారెడ్డి వైఖరి. ప్రాజెక్టుల బాటలో భాగంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు అంగళ్లలో పర్యటించారు. అప్పట్లో ఆయనపై దాడి చేయటమే కాకుండా కేసులు పెట్టిన వారిని సైతం పార్టీలో చేర్చుకోవటంలో జయచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారట. అంతేకాదు, ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ క్యాడర్ పై దాడులు జరుగుతుంటే ఇప్పటికీ పట్టించుకోవటమే లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎక్కడిదాకో ఎందుకు, ఇటీవలే హార్స్లీ హిల్స్ లో జరిగిన తంబళ్లపల్లి రివ్యూ సమావేశానికి హాజరయ్యారు ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి. అయితే ఈ మీటింగ్ కు టీడీపీలోని పాత వర్గాన్ని హాజరవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొత్త నేతలతో దాడి చేయించారట జయచంద్రారెడ్డి. మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలకు ప్రత్యర్థి గ్రూప్ కేక్ తీసుకొస్తే తన అనుచరులతో దాడి చేయించారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఎమ్మెల్యేగా ఓటమి పాలైన జయచంద్రారెడ్డిలో ఎలాంటి మార్పు లేదనే మాట నియోజకవర్గమంతటా వినిపిస్తోందట. అంతేకాదు, నియోజకవర్గంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆయన సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో అసలు జయచంద్రారెడ్డి టీడీపీ నేత లేదంటే వైసీపీ నాయకుడా అన్న అనుమానం సైతం తెలుగుదేశం క్యాడర్లో వినిపిస్తోందట. లేటెస్ట్ గా మల్లికార్జున నాయుడు వ్యవహారం సైతం పార్టీకి తలనొప్పిగా మారిందట. పార్టీ ప్రయోజనాల కంటే తన సొంత లాభం కోసం మల్లికార్జున నాయుడు జయచంద్రారెడ్డి కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి గతంలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మల్లికార్జున నాయుడు 2009 ఎన్నికల తరువాత తంబళ్లపల్లి కన్వీనర్ అయ్యారు. ప్రవీణ్ రెడ్డి వైసీపీలో చేరటంతో అంది వచ్చిన అవకాశంతో ఎదిగారాయన.
రాయచోటి నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున నాయుడు మదనపల్లిలో ఉంటూ తంబళ్లపల్లిలో రాజకీయం నడిపారు. 2019 ఎన్నికల్లో మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ కు పార్టీ అధిష్టానం సీటివ్వటంతో వ్యతిరేకించిన మల్లికార్జున జనసేనలో చేరారు. తరువాత 2019-24 మధ్యకాలంలో వైసీపీలో కొనసాగారు. ఇదే సమయంలో 2024లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వటంతో తంబళ్లపల్లి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారాయన. అప్పటికే శంకర్ యాదవ్ తో కలిసి పనిచేసిన వీరికి విభేదాలున్నాయట. దీంతో తాజాగా మారిన పరిణామాల్లో మల్లికార్జున నాయుడు కురబలకోట మండల కన్వీనర్ వైజి సురేంద్ర జయచంద్రారెడ్డితో కలిసి పార్టీ క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. దీనికి తోడు స్థానికంగా భూముల దందా పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వీరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ద్వారకానాథ్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన మీద ఈగ కూడా వాలకుండా చూస్తున్నారని టీడీపీ క్యాడర్ చెప్తోంది. రానున్న ఎన్నికల నాటికి తంబళ్లపల్లి నియోజకవర్గం 2 నియోజకవర్గాలుగా మారే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తోన్న జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి 3-man కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. దీంతో పార్టీ అధిష్టానం సైతం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తో పాటు తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ తో కలిసి 3-man కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు ఇదంతా జరుగుతుంటే టీడీపీలోని మరో గ్రూప్ జయచంద్రారెడ్డిని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా పార్టీ గెలవాల్సిన చోట చతికిలబడటానికి కారణమైన జయచంద్రారెడ్డిని తొలగించి పార్టీని కాపాడాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లేదంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు.